మొదటి 5 వారాలు ఓ లెక్క అయితే అసలు ఆట 6వ వారం నుంచి ఉంటుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆట స్వరూపమే మారిపోతుంది. ఇక 10వ వారానికి వస్తే ఆట రంజుగా మారుతుంది. 10వ వారం అంటే బిగ్ బాస్ హౌస్‌లోకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ వీక్ వచ్చిందంటే ఆట చివరి దశకు వచ్చినట్టే. కానీ ఈ సీజన్‌లో మాత్రం ఎండిన చెట్టుకి ఏ పక్క చూసినా ఊపు లేదన్నట్టుగా 10వ వారం వచ్చేసినా కూడా సర్వమంగళం అనేటట్లుగానే సాగుతోంది ఆట. ఫేక్ డ్రామాలు, సేఫ్ నామినేషన్స్, సొల్లు రీజన్లతో అసలు నామినేషన్స్కి ఉన్న వాల్యూనే తీసేశారు. ఎలిమినేషన్స్కి కీలకం నామినేషన్సే. కానీ వీళ్ళు ఎంత చెత్త రీజన్లతో నామినేషన్స్ చేస్తున్నారంటే చివరికి బిగ్ బాస్కి చిరాకు వచ్చి హౌస్ మొత్తాన్ని నామినేట్ చేసి పారేసింది. బిగ్ బాస్ చరిత్రలో హౌస్ క్యాప్టెన్ నామినేట్ అయినట్లు ఇప్పటి వరకు లేదు. కానీ ఈ సీజన్లో కెప్టెన్ ఇమాన్యుయల్తో సహా అందరినీ నామినేట్ చేశారు. చివర్లో కెప్టెన్ని సేవ్ చేయడానికి ఓటింగ్ నిర్వహించగా ఆ ఓటింగ్లో ఇమాన్యుయల్ బయటపడ్డారు. దాంతో మిగిలిన 10 మంది నామినేషన్లోకి వచ్చారు. ఇక హౌస్లో ఉన్న ఈ 10 మంది నామినేషన్లో ఉండగా గత రాత్రి నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. అయితే తనుజ స్పెషల్ కేటగిరీ కాబట్టి ఆమె నామినేషన్లో ఉన్నా లేనట్టే. ఇక సుమన్ శెట్టి, కళ్యాణ్, రీతూ చౌదరిలు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. మిగిలిన వాళ్లలో భరణి, డిమాండ్ పవన్, సంజనాలకు ఓటింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా వీళ్లకంటే వీక్ కంటెస్టెంట్స్ ఈ వారం ఓటింగ్లో ఉండడంతో వీళ్లకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఎట్టొచ్చి గౌరవ్, నిఖిల్, దివ్య, నిఖిత ఈ ముగ్గురు డేంజర్ జోన్లోకి రాబోతున్నారు. ఎలిమినేషన్ కూడా ఈ ముగ్గురులోనే ఉండబోతోంది. ప్రెజెంట్ ఓటింగ్ ప్రకారం చూస్తే లిస్ట్ ఓటింగ్లో ఉన్నది మాత్రం దివ్య, నిఖిత, గౌరవ్లు. నిఖిల్ వీళ్ళిద్దరి కంటే బెటర్ పొజిషన్లో ఉన్నాడు.